ప్రభుత్వంలో లేకున్నా కూడా ఇట్లాంటి మంచి పనులు చేస్తున్నారంటే ప్రభుత్వంలో లేకున్నానంటే కేసీఆర్ గారు అప్పుడు ప్రభుత్వం మనది ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ప్రభుత్వం గురించి ఆలోచిస్తే మన తెలంగాణ రాకపో. తెలంగాణ కోసం పోరాటం చేసి 10 ఏళ్ళు కష్టపడి మన తెలంగాణ తెచ్చాడు. ఆయన మనసులో ఉన్న ఆశలు ఇలాంటి అన్నవాళ్ళు తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం అవసరం లేదు, నేనున్నాను, నేను కష్టపడ్డ దాంట్లోకి వెళ్ళి ఓ 10 పైసలు పెడతా ఏమవుతుంది అనేది ముందుకు వచ్చి మాకు సాయం చేస్తున్నాడు. ప్రభుత్వంతో మాకు ఇప్పుడు పని లేదు, మాకు సాయం చేసే నాయకులు ఉన్నారు, మన ఆరాధన లాంటి ఇట్లాంటి ఇంకో నాయకులు ఇంకో 10 వికలాంగులకు సాయం చేసుకుంటూ పోతే మేము సంతోషంగా ఫీల్ అయిపోయి మా వికలాంగులు రోడ్ల మీద ఎందుకు అడుక్కుంటాం, అడుక్కునే బతుకుండదు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతిసారి కేసీఆర్ సాబ్ చెప్పిండు వికలాంగులకు పెన్షన్ పెంచాలా అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మీరు 2 నెలలు అర్థమైందన్న, మీరు చాలా న్యూస్లు తీస్తున్నారు, ఎక్కడైనా వికలాంగుల గురించి మాట్లాడంగా మీరు చూసారా? అంటే నార్మల్ వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులు వాళ్ళైతేనే ఓట్లేస్తారు, వాళ్ళైతేనే గెలిపిస్తారా? మరి మా బతికేంది, మేము ఓటేయలేదా? మా ఓటుకు వాల్యూ లేదా అయిపోయింది అన్నట్టు. మాకు సంక్షేమ పథకాలు అనేది లేదన్న. ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు కోసం అయినా కూడా కిరాయిలు కట్టుకొని ఎందుకుంటున్నామన్న. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇప్పుడున్న నాయకులు ఏమడుగుతారు, ఓ 50,000 అంటారు. 50,000 కావాలంటే అడుక్కుంటే తప్ప వేరే బతుకు రావు. ఇప్పుడు మా ఉద్దేశంగా మాత్రం ఈ ప్రభుత్వం నచ్చి మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇలా మా బర్త్డే ఒక్కటే కాదు, మనం దసరా దీపాలు చేసుకుని చూసినాం, ఆ విధంగా ఫీల్ అవుతున్నాం.